శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలోని 5వ సర్గం. చంద్రశోభ వర్ణనం. రావణ అంతఃపురంలో హనుమంతుడు సీతను అన్వేషించుట, ఆమెను కానక దుఃఖపడుట, ఈ విషయాల గురించి వాల్మీకి మహర్షి ఈ సర్గలో ప్రస్తావించారు. లంకానగరంలోనికి ప్రవేశించినటువంటి హనుమంతుల వారు ఆకాశ మధ్య భాగాన చల్లని కిరణాలతో హాయిని కొల్పుచున్నటువంటి చంద్రుని చూశాడు. ఆ కళానిధి వెన్నెలలను సర్వత్రా విరజిమ్ముతున్నాడు. గోశాలలో తిరుగుచున్న మదించిన వృషభంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. లోకుల పాపములను నశింపచేయుచున్నవాడును, మహాసముద్రమును సైతము వృద్ధి పొందించుచున్నవాడును, సమస్త ప్రాణులను, భూతలాన్ని, జలాన్ని, వాయుమండలాన్ని, ఆకాశాన్ని ప్రకాశింపచేయుచున్నవాడును, అమృత కిరణమాయుడగు చంద్రుడు ఆకాశాన పైకి వస్తూ ఉండగా మారుతి దర్శించాడు. వెండి పంజరంలో హంసలాగా, మందరగిరి గుహయందలి సింహంలాగా, మదర్పు టేనుగు మీద వీరునిలాగా చంద్రుడు అంబరాన దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. వాడి కొమ్ములు కలిగినటువంటి వృషభంలాగా, ఉన్నత శిఖరాలు కలిగిన మహాపర్వతం రీతిలో బంగారు తొడుగులు గల దంతములతో అలరారు ఏనుగు వలె షోడశ కళ్ళలతో చంద్రుడు విరాజిల్లుతున్నాడు. చంద్రకిరణ ప్రభావమున సీతాంబువులు, మంచు బిందువులు చీకట్లో తొలగిపోయినాయి. గ్రహరాజైన సూర్యుని యొక్క కిరణ ప్రతిఫలనం చేత ఆయనలోని మాలిన్యాలు అంతరించాయి. ప్రకాశలక్ష్మికి ఆశ్రయమగుటచే ఆయనలోని మత్సయు నిర్మలమై ప్రకాశించింది. శశాంకుడైన చంద్రభగవానుడు ఈ విధంగా తేజరిల్లాడు. అంబరాన విరాజమానుడైన చంద్రుని శిలాతలంపై స్థిరముగా ఉన్న మృగరాజులాగా, మహారణరంగంలో నిలిచిన గజరాజులాగా, రాజ్యాధికారాన్ని పొంది సింహాసనంపై ఆసీనుడైన మహారాజు భంగి స్పష్టంగా తేజరిల్లుతున్నది. వీణా తంత్రీరవాలు వీణుల విందు గావింపసాగాయి. అనుకూలవతులైనటువంటి స్త్రీలు పతులతో కూడి నిద్రిస్తున్నారు. మిక్కిలి అద్భుతమైన భయంకరమైన ప్రవృత్తి గల నిశాచరులు విహారాలు చేస్తున్నారు. ధీరుడు ప్రజ్ఞాశాలైనటువంటి హనుమంతుడు చూసిన గృహాల్లో కొన్ని మదిరాపానమత్తులై స్పృహను కోల్పోయిన వారిచే నిండి ఉన్నాయి. మరికొన్ని రథాశ్వాలు, అంబారీలతో కూడినటువంటి గజాలను కలిగి ఉన్నాయి. కొన్ని గృహాలు వీరలక్ష్మి సంపన్నములై కళగళలాడుతున్నాయి. ఆ గృహాల్లోని రాక్షసులు కొందరు ఒకరినొకరు పరిహసించుకుంటూ ఉన్నారు. బలసిన బాహువులపై ఒకరినొకరు వేసుకునుతున్నారు. మదిరామత్తులైన వారు అధికముగా ప్రేలాపనలను కావించుతూ పరస్పరము బెదిరించుకుంటూ గమనించాడు హనుమ. కొందరు రాక్షసులు రొమ్ములు విడుచుకుని నడుస్తున్నారు. కొందరు తమ కాంతలపై తూలి పడుతున్నారు. ఆ భవనంలోని కొందరు కాంతలు అంగరాగాదులను అలదుకొనుచున్నారు. మరికొందరు స్త్రీలు మరలా నిద్రలో మునుగుతూ ఉన్నారు. సుందరవదనులైన కొందరు దరహాసాలు చేస్తూ ఉన్నారు. ఆ లంకాపురి ఏనుగుల ఘీంకారాలతో నిండి ఉన్నది. మిక్కిలి పూజ్యులైన సజ్జనులతోడా విరాజిల్లుతున్నాడు. ఆ నగరమునందలి రాక్షసులలో బుద్ధిశాలురు, చక్కగా వ్యవహరించేవారు, ఆస్తికులు, వివిధములకు స్వభావాలు కలిగినటువంటి వారు, చక్కని పేరు కలిగినటువంటి వారు, ప్రముఖ రాక్షసులను కూడా మారుతి చూశాడు. ఆ బుద్ధిశాలురు మిక్కిలి అందంగా ఉన్నారు. సద్గుణ సంపన్నులు, తమ స్వభావముకు అనుగుణంగా ప్రవర్తిస్తూ వాసికెక్కినటువంటి వారు. అట్టి వారిని చూసి కపివరుడు ఆనందించాడు. అక్కడ వికృతాకాలం కలిగినటువంటి వారిని, తదనుగుణంగా ప్రవర్తించే వారిని కూడా ఆయన చూశాడు. అనంతరం మారుతి శ్రేష్ఠ పురుషులకు తగిన సతులను, పతులయందు ప్రేమానుగలు కలిగినటువంటి వారిని, అనుగుణమైన మంచి ప్రవర్తనలు గల శీలవతులను కూడా చూశాడు. నక్షత్రముల వలె మిక్కిలి శోభిల్లుచున్నవారు అయినటువంటి రాక్షస స్త్రీలను కూడా మారుతి చూశాడు. చక్కని చుక్కలైన కొందరు స్త్రీలు అర్ధరాత్రమున తమ కాంతల కౌగిళ్లలో చిక్కి
సిగ్గుదొంతరల్లో మునిగి ఆనందపరవశులై ఉన్నారు. వారు పుష్పములచే కప్పబడిన పక్షులలాగా ఉప్పుచున్నారు. అట్టి స్త్రీలను కూడా కపివరుడు చూశాడు. ధర్మపరాయణులైనటువంటి కొందరు కులసతులు కామ వికారములకు లోనైన వారై తమ ప్రియుల ఒడులలో చేరి వారిని ఆనందింపజేస్తూ ఉన్నారు. తాము సుఖానుభూతిని పొందుతున్నారు. అట్టి వారిని ధీశాలైనటువంటి హనుమంతుడు చూశాడు. స్త్రీలలో కొందరు మేలు ముసుగులు లేనివారై బంగారు తీగల్లాగా మెరిచిపోతున్నారు. కొందరు రమణీమణులు తప్త కాంచన కాంతులతో విరాజిల్లుతున్నారు. మరికొందరు చంద్రునిలాగా తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నారు. కొందరు సుందరాంగులు ప్రియ విరహతాపాలకు లోనై ఉన్నారు. అట్టి లతాంగులను కూడా హనుమ చూశాడు. చంద్రకాంతులను విరుచుమున్నట్టే అచ్చట స్త్రీల ముఖాలను, వంకరగా ఉన్న కనురెప్పలు గల వారి నేత్రాలను, విద్యున్మాలల వలె మనోహరముగా ఉన్నవారిని కూడా హనుమ చూశాడు. కానీ మిక్కిలి సౌందర్యవతియు ధర్మ మార్గమును అనుసరించు రాజవంశమునందు ఆవిర్భవించినదియు వికసించిన లతవలె రూప సౌభాగ్యము కలిగిన అయోనిజ అయినటువంటి కోమలాంగి అయినటువంటి సీతాదేవిని మాత్రం ఆయన చూడలేదు. అవిచ్ఛిన్నమైన ధర్మ మార్గమునందు ప్రవర్తించినట్టు రాముని ఎడబాటు కారణముగా దుఃఖితయ్యి ఆయన దర్శనమునకై ఎదురు తెన్నులు చూచుచున్నదియు శ్రీరాముని యొక్క పవిత్రమైన మనస్సునందు స్థిరముగా నిలిచి ఉన్నట్టు నారీరత్నములలో అత్యుత్తమరాలైనటువంటి సీతాదేవిని మాత్రం ఆయన దర్శించలేదు. శ్రీరాముని విరహముచే పరితపించుచున్న, కన్నీరు మున్నరుగా విలపించుచున్న గద్గత కంఠములో ఒప్పుచున్నటువంటి లోగడ మేలైన బంగారు కంఠాభరణాలను ధరించినట్టిదియు అందమైన కనురెప్పలు కలిగిన, మధురమైన కంఠస్వరం కలిగిన, వనమునందు చక్కగా నాట్యము చేయు మయూరు వలె విలసిల్లునది అయినటువంటి సీతాదేవి మాత్రం హనుమకు కనిపించలేదు. అస్పృష్టమైన ఆకారాలు గల చంద్రరేఖ వలెను, ధూళి దూసరితమైనటువంటి బంగారు రేఖ వలెను, గాయం అనినను గుర్తుగా మిగిలిన బాణరేఖ వలెను, గాలి తాకిడికి చల్లాచెదురైన మేఘ శకలము వలెను కృషించి ఉన్నటువంటి జానకీదేవిని మాత్రం చూద్దామన్నా కూడా ఆ తల్లి కనిపించలేదు. అవ్యక్తారేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం క్షత్ర ప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. వాక్చితులలో శ్రేష్ఠుడు నరేంద్రుడు అయినటువంటి శ్రీరాముని యొక్క పత్నియకు సీతాదేవిని ఎంత వెతికినా కూడా ఆమె కనపడకపోవటచే కపివరుడు దుఃఖాక్రాంతుడై క్షణకాలం అజ్ఞాని వలె దిక్కుతోచని వాలి వలె ఉండిపోయాడు. స్వస్తి.